హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర కుర్రోడిని. అదేనండి, మీ అందరి సహకారం మద్దతు ఉంటుందని ఉద్దేశంతో నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేనండి, తేజు నేచురల్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెరీనా బీచ్ అందాలు మరియు రహస్యాలు. ఈరోజు మనం చూడబోతున్నది అసాధారణమైనది. తమిళనాడులోని అడుగుపెట్టిన ఈ ఆంధ్ర కుర్రోడ్ని ఈరోజు మన ప్రయాణం ఎటువైపు సాగుతుందో. మెరీనా బీచ్ ఇది ప్రపంచంలో అతి పొడవైన పట్టణపు బీచ్ల్లో ఇది ఒకటి. ఎందుకన్నానంటే, నేను చూసినంత వరకు విశాఖపట్నం, భీమిలి, రేవు పోలవరం, ఓడరేవు బీచ్లతో పోలిస్తే ఇది చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రోడ్డు నుంచి బీచ్ సముద్రపు ఓడ వరకు కూడా ఇంచుమించు 600 మీటర్ల అబోలోనే ఈ ప్లేస్ అనేది ఉండడం జరుగుతుంది. సో మన బీచ్లకి అంత వెడల్పు అయితే ఉండడం జరగదు. సో అందువలన ప్రపంచంలోనే పొడవైన బీచ్ల్లోని ఇది ఒకటని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది 1880లో అప్పటి గవర్నర్ గ్రాంట్ డఫ్ చేత అభివృద్ధి చేయబడింది. చెన్నై నౌకాశ్రయం నిర్మాణం తర్వాత ఈ తీరానికి సహజంగా ఇసుక చేరడం వల్ల ఇది ఇంత విశాలంగా మారిందంట. ఇక్కడ మీరు చూడవలసిన ప్రదేశాల్లోని మనకు మెరీనా బీచ్కి ఆనుకొని ఒక లైట్ హౌస్ కూడా ఉంది. చూడండి, మన వీడియోలోని క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఆ పక్కనే ప్రముఖ నాయకులు సమాధులు మరియు లెక్కలేనని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకోటండి బాబు, మన ఆర్కే బీచ్ లాగే ఇక్కడ కూడా సాయంత్రం వేళల్లో సందర్శకుల సందడి అంత ఎంత కాదండి బాబు. ఎందుకంటే ఇక్కడ వందల్లోని వేలల్లోని కాదండోయ్, ఏకంగా లక్షల్లోనే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆటలాడడానికి, అలాగే షూటింగ్లు తీసుకోవడానికి, పిల్లలు కేరింతలాడడానికి ఎంతో విశాలంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ అద్భుతమైన ప్రదేశాన్ని మనం కలిసి చూసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఆంధ్ర కుర్రోడ్ని.